సో నేను స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. లైక్ మేము లిటరలీ 1 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ లైక్ 4 అవుతుంది, అరౌండ్ 4, 3:53 ద ఎగ్జాక్ట్ టైం. ఇంకా మేము సిటీలోనే ఉన్నాం. ఇట్స్ ఆల్సో లైక్ ఒక 15 minutes నుంచి పెద్ద వర్షం కూడా పడుతుంది. సో నాకు తెలిసి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది వైజాగ్. బట్ స్టిల్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎందుకంటే విజయవాడ వెళ్ళాక స్టే చేద్దాం, లేకపోతే నైట్ డ్రైవ్ చేసేద్దామని ఆలోచిస్తున్నాను. లెట్స్ సీ దట్. హాయ్, హలో, నమస్తే. హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ కార్ టాక్స్ విత్ శివ Reddy. So today day 3 of this Chennai trip and we are returning back to Vizag. సో మేము ఇవాళ లైక్ 1 o'clock ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను చెన్నై నుంచి. బట్ ఇప్పుడే జస్ట్ టైం వచ్చేసి 4:36. ఇప్పుడే సిటీ క్రాస్ చేసాం. లైక్ హెవీ ట్రాఫిక్, అట్ ద సేమ్ టైం వర్షం కూడా పడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది. ఇప్పుడే సిటీ ఒక ఫస్ట్ టోల్ గేట్ క్రాస్ అయ్యింది. అండ్ ఎస్టిమేటెడ్ టైం వుడ్ బి అరౌండ్ మార్నింగ్ 7:30 AM ఇన్ ద మార్నింగ్ వైజాగ్ వెళ్ళేది. అంటే కొంచెం బాగా టైర్డ్ అయిపోయాం పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేసి. సో చూద్దాం, లైక్ నైట్ ఎక్కడైనా స్టే చేద్దాం అలా వెళ్ళిపోదామని. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ గుడ్ టు డ్రైవ్ దెన్ ఐ విల్ బి లైక్ విల్ నాట్ బి స్టాపింగ్ హియర్. సో లెట్స్ సీ దట్. క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. అండ్ అలానే నేను ఇంకా ట్యాంక్ రీఫిల్ కూడా చేయించలేదు, డీజిల్ ఏమి. నాకు ఆల్మోస్ట్ లైక్ 90% ట్యాంక్ ఫుల్ ఉంది. సిటీలో చెన్నైలో పెద్దగా ఏం తిరగలేదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే లైక్ 2.5 hours పట్టిందో చెన్నై సిటీ నుంచి బయటికి రావడానికి, నాట్ సిటీ, లైక్ సిటీ దాట్స్కి ఇంకా ముందే వెన్యూ. సో అక్కడి నుంచి మళ్ళీ సిటీ నుంచి మళ్ళీ అవుట్స్కట్స్ రావడానికి చాలా టైం పట్టేసింది. అండ్ మధ్యలో ఒక చిన్న పని ఉండేది, సో దానివల్ల చిన్న డిలే అయింది, ఒక 1/2 hour. అండ్ సో రీఫిల్ అయితే చేయించలేదు. సో మైలేజ్ కరెంట్గా నాకు చూపించేది 13.4 చూపిస్తుంది మైలేజ్. అండ్ లెట్ సీ లైక్ మనకి ఎంత మైలేజ్ వస్తుంది అనేది. అండ్ ఇప్పుడైతే నేను ఫిక్స్ అయ్యాను ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దని, లైక్ 90, 100, 110 మ్యాక్స్. సో అదే స్పీడ్లో క్రూజ్ చేస్తా. సో లెట్స్ సీ. సో ఇప్పుడే లొకేషన్ సెట్ చేశాను. సో ఇప్పుడే డిస్టెన్స్ వచ్చేసి 776 kilometers చూపిస్తుంది. అరౌండ్ 65 kilometers మేము ట్రావెల్ చేసాం సిటీని, లైక్ ఫ్రమ్ ద వెన్యూ టు హియర్. అండ్ అరైవల్ ఈజ్ అరౌండ్ 6:30 AM. ఓకే, అండ్ ఫ్యూయల్ చూసుకోవచ్చు. అండ్ మైలేజ్ చూడవచ్చు, 13.5 kmpl. అండ్ ఫ్యూయల్ కూడా ఉంది ఆల్మోస్ట్. అండ్ ఇందాక నాకు కొంచెం కూలెంట్ లెవెల్ తక్కువ అనిపించింది. సో నేనేం చేశానంటే కూలెంట్ సర్వీస్ సెంటర్కి ఫోన్ చేశాను. సో దగ్గరలో ఉన్న కూలెంట్ ఏమైనా తీసుకొని రీఫిల్ చేయమంటారంటే నాట్ రిక్వైర్డ్. కొంచెం వాటర్ ఒక 200 to 250 ml వాటర్ ఫిల్ చేయమన్నారు అందులో. సో 250 ml నేను వాటర్ ఫిల్ చేశాను. అండ్ అలానే మన వాషర్ లిక్విడ్ కూడా విత్ దాట్ వాట్ ఎవర్ ద షైనెక్స్ ప్రో వాడతాను నేను. సో అది కూడా వాషర్ లిక్విడ్ దాంట్లో రీఫిల్ చేశాను. సో అలాంటి ఇంకా ఈ జర్నీలో ప్రాబ్లం రాకూడదని టైర్ ప్రెషర్ చెక్ చేసుకున్నా, దట్ ఈస్ గుడ్. అండ్ ఫ్యూయల్, టైర్ ప్రెషర్, కూలెంట్ ఇవన్నీ చెక్ చేశాను. రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. టోల్గేట్ అయిపోయాక ఇంకా అయిపోయింది ట్రాఫిక్. ఇంకా ట్రాఫిక్ ఉండదు మనకు అనుకొని సరదాపడి 80-90 స్పీడ్లో వచ్చాను 5 kilometers. తర్వాత రోడ్ డైవర్షన్స్ అని చెప్పి అక్కడి నుంచి నాకు తెలిసి ఒక 15 minutes అనుకుంటా ఇలాంటి రోడ్లోనే ఉన్నాను. సో చూస్తే ఫైనల్గా ETA చూసారా, 7:14, 6:40 ఉండేది. ఐ గెస్ 7:14 వెళ్ళిపోయింది. ఇంకా ఇలా అయితే ఇంకా కష్టమే. లైఫ్లో దేనికైనా రాసిపెట్టి ఉండాలి భయ్యా. ఎలా అంటే ఇలా అలా రాసిపెట్టి ఉంటే లైఫ్లో కుచిపి చల్తాయి. సరే పడుకో. కొన్ని జీవితాలు ఇంకా డ్రైవింగ్ చేయడానికి డ్రైవర్ బతికే మంది. ఏం చేస్తాం. కానీ చెన్నై ట్రాఫిక్ చూసాక ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం ఆటోమేటిక్ ఉంటే బాగుండు అనిపించింది. మాన్యువల్లో అంటే క్లచ్ వాడుతున్నాం కానీ హాఫ్ క్లచ్ కూడా వాడకూడదు ఎక్కువ ట్రాఫిక్లో. సో క్లచ్ పెట్ బర్న్ అవుతాయి అనమాట. దాని క్లచ్ పెట్టుకు ఒక కాయిల్ ఉంటుంది, అది బర్న్ అయిపోద్ది. సో ఫుల్ క్లచ్ వాడాలి అట్ ద సేమ్ టైం. అంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అలాగా లెఫ్ట్ లెగ్ మనం క్లచ్ నొక్కి ప్రెస్ చేసి వదిలేస్తే లెగ్ పెయిన్ వచ్చింది. సో అందుకే
ఈ బాధ కంటే మైలేజ్ రాకపోయినా పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉన్నా ఆటోమేటిక్ అయితే బాగుండు అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, స్టిల్ ఓకే. ట్రక్ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనకి లైటింగ్ కూడా పోద్ది, అంటే లైక్ డార్క్ అయిపోద్ది సన్సెట్ అయ్యాక. ఇంకా దాని తర్వాత చూడాలి, ఎందుకంటే కొంచెం ఫాగీగా ఉంది చాలా. వర్షం పడిన ఎఫెక్ట్, తర్వాత క్లైమేట్ ఎఫెక్ట్ అనుకుంటా. 14 hours to go, 14 hours 18 minutes. లెట్స్ సీ. మీకు ఫ్యాన్సీ నెంబర్ చూపించనా? All threes, 33,333 kilometers so far with this vehicle. Nice. So June ki 2024 June ki 2 years అవుతుంది. ఈలోగా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తాము, తిరుగుతాము, చూద్దాం. మనం అలా కాకపోయినా ఇక్కడ లాంగ్ డ్రైవ్స్ కాకపోయినా అట్లీస్ట్ సిటీలోనే నాకు రోజు 60 to 70, 80 కిలోమీటర్స్ అయిపోతుంది. అంటే నేను మా ఇంటి నుంచి వెళ్ళి ఒక చిన్న వర్క్ మీద వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మా వైఫ్కి డ్రాప్ చేసి వచ్చి, సో ఇవన్నీ ఆఫీస్కి వెళ్తుంది కదా. సో ఇలా నాకు అరౌండ్ 70 to 80 కిలోమీటర్స్ వైజాగ్లోనే అయిపోతుంది. సో దానివల్ల కిలోమీటర్స్ కొంచెం ఎక్కువ రన్ అవుతున్నాయి. అండ్ మనం కొంచెం తిరుగుతాం కదా బాగానే. చూసారా, ఇది కనిపిస్తుంది అనుకుంటా, ఎన్ని ఉన్నాయో. ఓ మై గాడ్, రేడియేటర్ వెళ్ళాక కంప్లీట్గా క్లీన్ చేయాలి. కంప్లీట్ డర్ట్ ఆన్ ద కార్. విండ్షీల్డ్ కూడా ఇంచుమించు అలానే ఉంది విండ్షీల్డ్. సో విండ్షీల్డ్ కూడా ప్రాపర్గా ఇప్పుడు క్లీన్ చేసి స్టార్ట్ అవుతాను. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది, లైక్ కంపారిటివ్లీ కొంచెం. ఇప్పుడు నెల్లూరు క్రాస్ అయ్యి ఒక 10-15 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండేది, లైక్ ట్రక్ ట్రాఫిక్. బట్ ఇప్పుడైతే కొంచెం గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నైట్ జర్నీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా మనం లాంగ్ డ్రైవ్స్ ఎక్కడ చేసుకోవచ్చు. ఐ లైక్ నైట్ జర్నీస్. బట్ ఇంకోటి ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు బి లైక్ వెరీ విజిలెంట్ అండ్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మార్నింగ్ టైం ఏంటంటే మనకి విజిబిలిటీ బాగుంటుంది, విజిబిలిటీ చాలా ఉంటుంది. మనం కొంచెం స్పీడ్లో వెళ్ళాలన్నా పర్లేదు, మనం చూసుకుంటాం. అంటే ఏదైనా మేనేజ్ చేయాలన్నా అవుతుంది. ఇప్పుడు మీకు నైట్ ఏంటంటే కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మీరు ఒక బ్లింక్ చేసినా సరే, ఏదోటి మధ్యలో వచ్చినా ఏం చేసినా సరే మనకి ప్రాబ్లం అవుతుంది. అది పక్కన పెడితే మెయిన్లీగా ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో ఒక సైడ్లో ఆపేస్తుంటారు. సో వీ షుడ్ ఆల్వేస్ ప్రిఫర్ టు, మీకు ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవే లైక్ 3 రోడ్స్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే మోస్ట్ ప్రాబ్లీ లైక్ సెంటర్ రోడ్స్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ రోడ్ కానీ ఆ రోడ్ కానీ, అండ్ ఇప్పుడు డివైడర్ పక్క రోడ్లో అయితే మ్యాక్సిమం ట్రక్స్ ఎవరు ఆపరు. అంటే ఇన్ కేస్ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే ఆపాలే కానీ, లేకపోతే అక్కడైతే ఆపరు. సో ఈ లెఫ్ట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో ఆపితే మాత్రం మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే కొంచెం మనం లైట్స్ బ్లింగర్ అంటే అప్పర్ డిప్పర్ చేసుకొని చూసుకుంటూ వెళ్ళాలి. లైట్స్ చూసుకుంటూ నీట్గా వెళ్ళాలి. అంటే కొన్ని ట్రక్స్కి అయితే అట్లీస్ట్ ఇది కూడా ఉండదు, అంటే బ్యాక్ లైట్, టెయిల్ లైట్ కూడా ఉండదు, ఇండికేటర్ ఎవరు, సడన్గా లేన్ క్రాస్ చేస్తారు. అలాంటి వాళ్ళతో మనకి ప్రాబ్లం. ఇంకా అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రక్ డ్రైవర్స్ చాలా డీసెంట్గా వెళ్తారు. అంటే ఒక లేన్లోనే వెళ్తారు అలాగా. అంటే పక్క నుంచి ఇప్పుడు ఒక వెహికల్ వెళ్ళింది, ఇంకో వెహికల్ అక్కడ ఓవర్టేక్ చేయాలన్నా వెహికల్ ఓవర్టేక్ చేయరు కొంతమంది. అంటే కొంతమంది అంటే స్పెసిఫిక్గా ఫ్యూ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే ఇంకా సడన్గా ఇటువైపు అటువైపు అలా లేన్ చేంజ్ అవుతూ ఉంటారు. సో డ్రైవ్ అప్డేట్ వచ్చేసరికి, and we have still like 567 kilometers to complete, and మనకి అరైవల్ వచ్చేసి 6:14 AM అని చూపిస్తుంది. సో విచ్ ఇస్ అరౌండ్ 10 hours 14 minutes.
10 hours 14 minutes. So let's see if we can complete or not, or if we need a break here. And the next stop would be around విజయవాడ. అప్పుడు దాకైతే నేను ఇంకా డ్రైవ్ చేస్తాను. ఐఎమ్ ఓకే, టైర్డ్ బట్ ఓకే, ఇట్స్ మేనేజబుల్. సో మీకు ఏ జర్నీస్ ఇష్టం? లైక్ మార్నింగ్ టైం జర్నీస్ ఇష్టమా డ్రైవ్ చేయడం, ఆర్ ఎల్స్ నైట్ జర్నీస్ ఇష్టమో చెప్పండి కమెంట్స్లో, సో దట్ ఐ విల్ గెట్ టు నో. సో ఇది కొత్తగా లాంచ్ చేశారన్నమాట, స్కై వ్యూ రెస్టారెంట్ లాంచ్ అని. కొన్ని టోల్ గేట్స్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతాయి, కొన్ని టోల్ గేట్స్ చాలా లేట్గా ఓపెన్ అవుతాయి. ఎందుకో మరి, అంటే ఆ సెన్సర్స్ ఇంక పనిచేయమేమో. కొన్ని సెన్సర్స్ పనిచేయకపోతే కొత్త సెన్సర్స్ వేస్తున్నారు అనుకుంటా. అండ్ దూరం నుంచే సెన్స్ చేసి వెంటనే గేట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడే విజయవాడ దగ్గరలో లైక్ 10 కిలోమీటర్స్ ఉంది విజయవాడకి. ఖలీల్ బాయ్ ఫ్యామిలీ డాబాలో తిందామని ఆగాను ఇక్కడ డిన్నర్. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 10:15. సో బాగానే కవర్ చేసాం. సో రాజమండ్రి క్రాస్ చేసాం. సో నా ద టైమ్ ఈజ్ 1:45 AM అండ్ 16.5 మైలేజ్ అయితే చూపిస్తుంది. మరి ఎంత వచ్చిందని నేను ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు మీకు చూపిస్తాను క్యాలిక్యులేట్ చేసి. సో రేంజ్ వచ్చేసి 66 రిజర్వ్కి వచ్చింది. సో ముందు వచ్చే ఫ్యూల్ ట్యాంక్ ఏదైనా కనిపిస్తే లైక్ డీజిల్ రీఫిల్ చేయించాలి. అండ్ సో నౌ ద పెండింగ్ ఈజ్ లైక్ 189 km ఉంది వెళ్ళాల్సింది. అండ్ అరైవల్ 5:07 AM చూపిస్తుంది, విచ్ ఇస్ లైక్ 3 hours 21. నాట్ బ్యాడ్, బాగానే వచ్చాయి ఇక్కడ దాకా. బట్ బాగా టైర్డ్ అయిపోయాను. అండ్ అలానే కొంచెం స్లీపీగా అనిపిస్తే కార్ పక్కకు ఆపేసా. చిన్న న్యాప్ అయితే తీసుకుంటా ఒక ½ an hour, సో దాట్ మనకి డ్రైవ్ అక్కడ ట్రబుల్ అవ్వకుండా ఉంటుంది. బికాస్ నైట్ టైం కాబట్టి వీ షుడ్ బి వెరీ మచ్ కాషియస్ ఆన్ హైవేస్, ఎందుకంటే అన్ని హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి. ఒక్క ½ an hour 1 hour స్లీప్ వేసి దెన్ విల్ రెజ్యూమ్ అవర్ జర్నీ. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇంకా నిద్ర తట్టుకోలేక కార్ పక్క కాపేసి పడుకుంటాం. ఆల్మోస్ట్ 2 hours లైక్ ఫర్ 3 hours వి స్లెప్ట్ ఆఫ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:49. అండ్ దగ్గరలో పెట్రోల్ బంక్ కనిపిస్తే ఇప్పుడు డీజిల్ రీఫిల్ చేస్తున్నాం ఫుల్ ట్యాంక్కి. సో ఫుల్ ట్యాంక్ చేశాక ఒకసారి చూద్దాం మైలేజ్ ఎంత వచ్చిందో. ఇప్పుడు పడుకున్నప్పుడైతే నేను ఇగ్నిషన్ కాదు, కంప్లీట్గా కార్ ఇంజిన్ ఆన్ చేసి పడుకున్నా. బికాజ్ ఇగ్నిషన్ ఆన్ చేసి పడుకుంటే అంతసేపు మీకు బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది కంప్లీట్గా. సో ఆల్మోస్ట్ లైక్ 2.5 hours పడుకున్నాం మేమైతే. సో 2.5 hours ఇప్పుడు ఆల్మోస్ట్ 16.1 ఉండేది మైలేజ్, 16 అంత వచ్చేది. ఇప్పుడు 15.3 చూపిస్తుంది. బట్ స్టిల్ దట్స్ ఎ గుడ్ మైలేజ్, దట్ ఈస్ ఓకే. సో ఫుల్ ట్యాంక్ అయ్యాక మీకు ఎన్ని లీటర్స్ పట్టిందో చెప్తా, అండ్ ట్రిప్ చూసి మీకు చెప్తా ఎంత పట్టిందో. ఓకే, that was auto cut. సో ట్యాంక్ రీఫిల్ చేస్తే 54.7 liters పట్టింది. సో మై ట్రిప్ ఇప్పుడు చూసుకుంటే 1535. సో ఓవరాల్గా 1535 kilometers మనం వెళ్తున్నప్పుడు చూసే ట్యాంక్ రీఫిల్ చేసింది 51 + 54 105. సో 1535 డివైడెడ్ బై 105 చేస్తే మీకు ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 14.7 వస్తుంది. దాట్స్ ద ఓవరాల్ మైలేజ్. లేదనుకుంటే లైక్ ఓన్లీ ఫర్ దిస్ ట్రిప్ చెన్నై నుంచి స్టార్ట్ అయింది చెప్పుకుంటే 650 kilometers ఇప్పటిదాకా ట్రావెల్ చేశాను ఫ్రమ్ చెన్నై. సో 650 డివైడెడ్ బై 54.75 చేస్తే మీకు 11 point అంత వచ్చింది. ఓకే, సో దాట్ వాస్ ద మైలేజ్ ఫర్ దిస్ కరెంట్ ట్రిప్. అండ్ ఓవరాల్గా మైలేజ్ చూసుకుంటే 15.47 అంత వస్తుంది, 14.47 వస్తుంది సారీ. సో దట్స్ ద ఓవరాల్ మైలేజ్. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్లో మనం చెన్నైలో కొంచెం తిరిగాం. అండ్ ఇక్కడ అక్కడ మాటిమాటికి లైక్ ఫర్ ద ఫ్రమ్ విల్లా టు ద రెసార్ట్ అక్కడి నుంచి అలా వెళ్ళేదానికి
కొంచెం ట్రాఫిక్లోనే మనకి ఇదైంది, అంటే మైలేజ్ తక్కువ వచ్చింది సిటీ ట్రావెల్. తర్వాత సిటీ ఆల్మోస్ట్ లైక్ 2 hours బంపర్ టు బంపర్ ట్రాఫిక్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లైక్ ఇప్పుడు పడుకున్నాం కదా కాసేపు ఇంజిన్ ఆన్ చేసి, సో దానివల్ల చిన్న మైలేజ్ డ్రాప్ అనేది చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడే అన్నవరం క్రాస్ అయ్యాం. సో ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఇక్కడ చూపించేది 116 kilometers వీ హ్యావ్ టు డ్రైవ్. అండ్ అరైవల్ వచ్చేసి 7:59 AM అని చూపిస్తుంది, విచ్ ఇస్ లైక్ 2 hours ఆఫ్ డ్రైవ్ టైం. గోయింగ్ గుడ్. ఒక పవర్ఫుల్ న్యాప్ వేసాక 2.5 hours స్లీప్ బాగా పనిచేసింది. ఎందుకంటే అప్పటిదాకా కొంచెం స్పీడ్ తగ్గించుకుంటూ వచ్చాం, ఇక్కడ నిద్ర వస్తుందేమో అని. ఇంకా ఇప్పుడైతే పర్లేదు, ఒక 90-95-100 స్పీడ్లో వస్తున్నా. ఎందుకంటే రోడ్స్ కూడా బాగాలేవు అంతగా. రాజమండ్రి వరకు రోడ్స్ చాలా బాగుంటాయి, రాజమండ్రి తర్వాత నుంచి అయితే ఇంకా రోడ్స్ అంత ఉండదు, బాగోదు అంతా. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 lane రోడ్స్ మాత్రమే. సో దానివల్ల ఇంకా కొంచెం చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. Have completed 34,000 kilometers so far in this vehicle. Nice. Fog చాలా ఎక్కువ ఉంది, heavy dense fog ఉంది. సో వైజాగ్ అయితే వచ్చేసాం, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం. సో ఇప్పటికి వచ్చేసి 848 kilometers ట్రావెల్ చేసాం. అండ్ మనకి వచ్చిన మైలేజ్ అయితే 15.2, అరౌండ్ 15.5 ఉండొచ్చు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఇంత లాంగ్ డ్రైవ్లో చెన్నై ట్రాఫిక్లో అంటే ఆన్ అండ్ యావరేజ్ అనమాట ఇది. లైక్ ఓవరాల్ యావరేజ్గా అయితే మనకి మైలేజ్ వచ్చింది. అంటే మధ్యలో నేను చెప్పాను కదా ఇందాక, లైక్ పడుకున్నప్పుడు కూడా లైక్ ఒక 2 hours పడుకున్నప్పుడు కూడా మేము ఇంజిన్ ఆన్ చేసే పడుకున్నాం. సో అలా కొంచెం తగ్గినా సరే ఆల్మోస్ట్ మనకి బాగానే వచ్చింది. లాంగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్ వాస్ అవసరం అనే చెప్పవచ్చు. లైక్ అంటే ఎక్కడ వెహికల్ అనేది అండర్ పర్ఫార్మెన్స్గా అనిపించలేదు నాకు. లైక్ ఎక్కడ ఏం చేసినా సరే నాకు అలాంటి దేని రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాలేదు. సో అండ్ మనకి ఎంత 2.2 liter ఇంజిన్, ఎంత మంచి బాడీ వెయిట్ ఉన్న వెహికల్ 15 మైలేజ్ వచ్చిందంటే దట్స్ అంటే ఇంకా చాలా, ఇంకేం కావాలి. సో దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. అండ్ పర్ఫార్మెన్స్ దీంట్లో 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, జిప్, జాప్, జూమ్. నేను జిప్లోనే ఇప్పుడు దాకా డ్రైవ్ చేసా. సో దాట్ ఈజ్ ఎనఫ్, మన ఇండియన్ రోడ్స్కి అది ఎనఫ్ అసలు. మరి అంటే ఇక్కడ జిప్లో మనకి ఓవర్టేక్ చేసినప్పుడు పవర్ సరిపోవట్లేదని కూడా అనిపించలేదు నాకు అక్కడ. అండ్ బ్రేకింగ్ అయితే ఇంకా మనం అంత స్పీడ్లో ఉన్నా బ్రేక్ చేస్తే మనకి వెహికల్ అయితే అక్కడికి ట్రాక్షన్ కంట్రోల్ వల్ల వెహికల్ అయితే అక్కడికి స్కిడ్ అవ్వడం కానీ అవే అనిపించలేదు. ఇట్ వాస్ గుడ్. అండ్ సో ఓవరాల్గా 1650 ఆర్ 1700 kilometers ఈ 3 daysలో నేను ట్రావెల్ చేశాను. లైక్ నిన్న కంప్లీట్ రెస్ట్, మొన్న. సో నిన్న మేము నైట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చాం, ఈవినింగ్ అలా స్టార్ట్ అయితే ఇప్పుడు అలా వచ్చాం మార్నింగ్కి. నాకు ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది, లైక్ కాశ్మీర్ టు కన్యాకుమారి చేయాలని. సో దానికి ఇది కైండ్ ఆఫ్ ఏ టెస్ట్ డ్రైవ్ అని చెప్పొచ్చు, హౌ ఇట్ విల్ బి అని. అంటే అది ఇంకా చెప్పాలంటే అది 3 to 4 ఫ్రెండ్స్ అనుకున్నాం. సో కరెక్ట్గా 3 డ్రైవర్స్ ఎవరైతే డ్రైవింగ్ వచ్చిన ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళతో వెళ్దామని. సో ఇది నేను ఒక్కడనే చేయగలిగానంటే దట్ వుడ్ బి ఏ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ముగ్గురు అట్లీస్ట్ షేర్ చేసుకున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2300 సంథింగ్ kilometers. సో అలాగా అంటే కార్ అక్కడ ఆగకుండా డ్రైవ్ చేయాలి, అది మా టార్గెట్. సో అలా చేసుకుంటే పర్ హెడ్ 800 kilometers డ్రైవ్ చేసినా లైక్ 200 అలా షఫల్ అవుతూ చేసుకున్నా సరే మనం వెళ్ళిపోతాం అలాగైతే. సో అండ్ అలాగే ఇప్పుడు లాంగ్ డ్రైవ్లో నేను ఒక్కడనే చేయడం వల్ల దానికి ఏంటంటే ప్రాబ్లం, ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం మనం. స్ట్రెయిన్ ఎలా అవుతాం అంటే, సో ఇది మాన్యువల్,
మాన్యువల్ ట్రాఫిక్లో ఉంటే ఇది ఒక మాన్యువల్ అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మాటిమాటికి మీరు క్లచ్ ప్రెస్ చేయాలి. సో దానికి లెగ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, లెగ్ పెయిన్ వస్తుంది లెఫ్ట్. అండ్ రైట్ లెగ్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ మే బీ లైక్ ఆటోమేటిక్ ఆర్ మాన్యువల్. రైట్ లెగ్ ఏంటంటే మీకు కొంచెం అలాగా బ్రేక్స్ ఎక్సెట్రా మీరు అలా ప్రెస్ చేస్తాం. నాకు ఇప్పుడు నీ పెయిన్ వస్తుంది ఎందుకంటే ఈవినింగ్ నుంచి నేను డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఆ నీ పెయిన్ తెలుస్తుంది. అందుకే కొంచెం ఇంకో ప్యాసింజర్ ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే you can change like at frequent intervals so that you won't be getting this pain. So that is one of the negative thing, and you shouldn't stress yourself so much, that is for sure, because మీకు నైట్ జర్నీస్ పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడైతే ఎదురు వచ్చిన వెహికల్స్కి ఆన్ ద అదర్ లైన్ మీకు లైట్ రిఫ్లెక్షన్స్ ఎక్కువ మీ కళ్ళలో పడతాయి. సో ఆ లైట్స్ ఎక్కువసేపు మీరు చూడడం వల్ల కాన్స్టెంట్గా మనం ఒకటే వైపు చూస్తాం, ఒక రోడే చూస్తాం కాబట్టి ఆ లైట్స్ మీ కళ్ళలో పడడం వల్ల మీరు ఈజీగా స్ట్రెయిన్ అయిపోతారు, ఈజీగా మీరు టైర్డ్ అయిపోతారు. సో ఆ టైర్డ్నెస్ అనేది మీకు కళ్ళలో కనిపిస్తుంది, మీకు లాంగ్ టైంలో చూడలేదు. సో దాట్ వాస్ ద మెయిన్ రీజన్ నేను ఒక 3 hours నేను పడుకోవడానికి ఎప్పుడు, లేదంటే నేను ఆగకుండానే వచ్చాను. ఎందుకంటే వైజాగ్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వాస్ ఏ డే టైం. సో మేము స్టార్ట్ అయింది 12 o'clock అలా స్టార్ట్ అయ్యాం. సో ఈవినింగ్ చీకటి పడేసరికి మేము ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గరలో ఉన్నాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లమే అవ్వలేదు. అండ్ దట్ వాస్ ఆల్ అబౌట్ ద చెన్నై ట్రిప్ అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు వీడియో ఇన్ఫార్మేటివ్ నచ్చినా సరే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కార్ టాక్స్ విత్ శివ గాడ్ రెడ్డి, సైనింగ్ ఆఫ్. పీస్.